ఈ రాజకీయ నాయకులు తన లబ్ధి కోసం తమ లబ్ధి కోసం ఎంతో చెప్తూ ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలుగుదేశం హయాంలో ప్రైవేటీకరణ అయినప్పటికీ అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న ఈ పోరాటంలో ఎలాంటి సహాయ సౌకర్యాలు అందించగా ఈ ప్రైవేటీకరణ అయింది. ఆ తర్వాత కూడా ఈ వైద్య సదుపాయాల్లో కూడా ఈ సుదర్శన్ రెడ్డి ఎన్నోసార్లు మేము ఈ వైద్య సదుపాయాలు చేస్తాం, ఈ హాస్పిటల్ని మేము మా రూపురేఖలు మార్చేస్తాం, ఈ హాస్పిటల్ వల్ల మీకు అందరికీ శక్కనగర్తో పాటు పక్కన ఉన్నటువంటి నర్సాపూర్ ఏరాజ్పల్లి గ్రామస్తులకు మన సేవలు అందిస్తామని కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పటి వరకు ఆయన 15 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన అవకాశం ఉన్నప్పుడు వస్తాడు, ఏదైనా వాగ్దానాలు ఇచ్చిపోతాడు, కానీ ఈ హాస్పిటల్లో కన్నేసి కూడా చూడాడు. ఇప్పుడున్నటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది 3వసారి ఏకైక మంత్రిగా జిల్లాలో ఉంటూ ఈ కనీస బాధ్యతలు అంటే నిర్వర్తించడం లేదు, ఇక్కడ ప్రజలకు న్యాయం చేయటం లేదు. కాబట్టి మంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో కూడా కొంచెం బాధ్యత తీసుకొని ఈ ప్రజల యొక్క బాగోగులు చూడాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.